అందరికీ నమస్తే. సీఎం లెక్క ఎంత? సీఎం రేవంత్ రెడ్డి లెక్క ఎంత? ఈ లెక్క మనం చెప్పాలని అవసరం లేదు. ఏఐసీసీ తీసిందట. ఏంది అసలు సీఎం లెక్క ఏంటంటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె వచ్చిన తర్వాత ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది కదా. సీఎం మార్చడమే లక్ష్యంగా ఆమెను నియమించిండ్రు. ప్లస్ ఆమె కొంచెం అందరినీ ఎవరికి అవకాశం ఇస్తలేదు. పార్టీ చీఫ్, పార్టీయే చీఫ్. రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోరు ఇన్బిల్ట్ ఆఫ్ పార్టీలో వాళ్ళ సభ్యులు, అంతేగాని వాళ్ళే పార్టీ కాదు అనే విషయాన్ని ఆల్రెడీ మీటింగ్స్లో చెప్తా ఉంది ఆమె. అది చెప్తా ఉంటే ఆడ మీటింగ్ పోయిన వాళ్ళంతా ఏమంటున్నారంటే రేవంత్ టార్గెట్గానే మీనాక్షి నటరాజన్ గారిని దింపినరు రంగములకు. ఆమె రాహుల్ గాంధీకి చాలా అత్యంత దగ్గర మనిషి. ఆమె అంతకుముందు పెద్దమ్మ ఉండే ఒక పెద్దమ్మ దీపదాస్ మున్షి అని, ఆ దీపదాస్ మున్షి మీద అవినీతి ఆరోపణలు పెరిగిపోయి ప్లస్ ఇక్కడ ఒరిజినల్గా ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ హైకమాండ్కి పంపకపోవడంతోన ఆమెను తప్పించేసి మీనాక్షి నటరాజన్కి ఇచ్చిండ్రు అనేది బహిరంగ రహస్యం. ఇది బయటికి ఓపెన్గా కనబడుతుంది, అందరు చెప్పారు బయటికి. అయితే ఆమె ఇప్పుడు కాదు 5-6 months నుంచి స్టడీ చేస్తుంది తెలంగాణ పాలిటిక్స్ మీద, ఇక్కడ వ్యవహారాల మీద, గవర్నమెంట్లో నడుస్తున్న వ్యవహారాలు, కాంగ్రెస్లో నడుస్తున్న వ్యవహారాలు అన్నింటి మీద మీనాక్షి నటరాజన్ గారు పూర్తి అవగాహనతో ఉన్నారు అనేది ఒక చర్చ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సరే, అయితే ఇప్పుడు ఏంది సీఎం లెక్క ఎవరు తెలుసుకున్నారు, ఏం జరిగింది, అసలు మీనాక్షి నటరాజన్ గారు పార్టీని సెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇప్పుడు పార్టీని సెట్ చేసి ఎవరికి ఆమె చెక్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. మనం ఆ చర్చలో పోయే ముందు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీకి రిపోర్ట్ కొట్టేవాళ్ళు ఇక్కడ కాదు, ఆస్ట్రేలియా నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నేను ఎవ్వరి వీడియోలు వాడకుండా నా వీడియోనే స్వయంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే దాన్ని కూడా కాపీరైట్, అది కూడా వాళ్ళదంట వీడియో కాపీరైట్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి కింద మీద వేస్తే తెలంగాణలో ఛానల్ పెట్టుకొని మీరు మా తెలంగాణ ఛానల్ మీద మీరు ఇట్లా చేస్తారా అని కింద మీద పడి ఒక 2 రోజులు అరిస్తే లాస్ట్కు ఆ కాపీరైట్ తీసేసిండ్రు. కానీ రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి కొడుతున్నారు, అది కూడా వాళ్ళదే అని అర్థమైంది మనకు. బట్ మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను నేను. మీరు సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి పోతే ముందు రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి తప్పిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? ఆయన అస్సలు ఊకోడు. ఆయన మంచి పాలకుడు కాదు, కానీ మంచి పొలిటీషియన్. పొలిటికల్ వ్యూహాలు పనడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఒకవేళ ఆయన ఇప్పుడు కాదు, ఆయన లాస్ట్ 1.5 month నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. మనకు ఢిల్లీ పోయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది అవన్నీ. ఆయనను కనుక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే మొత్తం గవర్నమెంటే కొలాప్స్ చేసిపోతారు తప్ప ఆయన ఇంకా ఏదో నోరు మూసుకొని వీర విధేయునుగా కాంగ్రెస్ ఏం చెప్తే అది శిరసా వహిస్తా అని చెప్పే రకమైతే 100% రేవంత్ రెడ్డి కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏంది, ఆయనను తప్పిస్తే ప్రభుత్వం పడిపోతుంది అన్న అంచనా ఏసీసీ కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏసీసీకి తెలుసు. ఏసీసీ ఏం చేస్తుందా అని రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేసి చూస్తున్నాడు. ఆయన ఏమనంత వరకు మంచిదే, రేవంత్ రెడ్డిని గెలకనంత వరకు రేవంత్ రెడ్డి మంచిగానే కనిపిస్తాడు, ఇట్లే కనిపిస్తాడు వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా. ఎప్పుడైతే ఆయన గెలుపుతారో అప్పుడు ఆయన విశ్వరూపం చూపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆ విషయం హైకమాండ్ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేయగలరా, రేవంత్ రెడ్డిని తప్పిస్తే మిగతా మొత్తం హ్యాండిల్ అవుతుందా, గవర్నమెంట్ ఉంటుందా, హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరు, ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి కాంగ్రెస్లో, ఢిల్లీ స్థాయిలో, పార్టీ అధిష్టానంలో ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డిని తప్పించాల్సిన అవసరం ఏముందంటే రేవంత్ రెడ్డిని తప్పించకపోతే ఒక 30 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత తెలంగాణ కాదు, దీని ఎఫెక్ట్ ఇంకా దేశమంతా పడేటట్టుంది అటు ఇటు అని ఒక చర్చ ఉంది ఢిల్లీ స్థాయి నేతల్లో కానీ ఇక్కడున్న చాలామందిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఏనో దగ్గర కట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఉన్నట్టు లేడు, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉన్నట్టు లేడు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో తేడా వచ్చింది. ఆయన పక్క చూపులు చూస్తున్నాడు, వేరే వాళ్ళకు సహకరిస్తున్నాడు, అవసరమైతే ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడు. రాహుల్ గాంధీకి ప్రత్యర్థే కదా మోడీ, సహకరిస్తున్నాడు అనేది బాగా అది కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, గూడెల దగ్గర నుంచి ఢిల్లీ దాకా ఉంది ఆ చర్చ. కాబట్టి వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. కానీ ఆయన తప్పిస్తే వాట్ అబౌట్ నెక్స్ట్ అనేది మాత్రం క్లారిటీ లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ గారిని దింపినరు. ఇదంతా సెటరేట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో. సెటరేట్ చేయడానికి టైం పడుతుంది. సెటరేట్ చేయడం అంటే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉంచడం, పార్టీయే గ్రేట్ అని పార్టీకి అటాచ్ చేయడం అందరినీ మీనాక్షి నటరాజన్ గారి ఎజెండా. అయితే ఈ 17 మంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఏసీసీ వాళ్ళ లెక్కలో తేలిందంట. ఇప్పటికిప్పుడు కనుక రేవంత్ రెడ్డిని దింపితే ఒక 17 మంది ఎమ్మెల్యేలు రేవంత్ వెనక పోయే అవకాశం ఉందంట. రేవంత్ ఉస్కో అంటే డిస్కో అనే ఎమ్మెల్యేలు 17 మంది ఉన్నారంట. ఈ 17 మంది ఎవరు ఏం కథ అంటే
అన్ని పేర్లు మనకు రావు, కానీ మనం ఉన్న సిచ్యువేషన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలం. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఎవరున్నారో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పేర్లు కొన్ని చెప్పొచ్చు మనం. ఈయన దగ్గర బయట వేరేలాగా ఉండి ఆయన దగ్గర ఉండి రేవంత్ అన్న ఎంబడి తిరిగే వాళ్ళు ఎంతమంది అంటే 17 మంది అని ఏసీసీ వాళ్ళ లెక్క ఇది. మరి ఎవరుంటారో తెలియదు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉంటాడు విజయరమణారావు. మరి విజయరమణారావే చాలా ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి ఉన్నారు, టీడీపీ గీడీపీ అంతా. మరి ఆయన కూడా ఉన్నాడో లేదో తెలియదు. నాకు తెలిసి సీతక్క కూడా రేవంత్తో అటాచ్ అయ్యి ఉన్నారా లేరా తెలియదు. కొన్ని రోజుల నుంచి కొంత డిస్టెన్స్ కనిపిస్తుంది. ఆమె రాహుల్ గాంధీకి అటాచ్ అయింది సీతక్క డైరెక్ట్గా. అందుకే ఆమె ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ కలగలుగుతుంది, ముఖ్యమంత్రి కలవలేకపోతున్నాడు. ఇంకెవరున్నారు? పోనీ మా మామనాడు జిల్లాకు వద్దాం. ఉమ్మడి మామనాడు జిల్లాలో రేవంత్ వెనుకపోయేతో ఎవరున్నారు? దేవరకద్ర ఎమ్మెల్యే ఉండొచ్చు అంటవా? ఆ పక్క కాంగ్రెస్, కచ్చా కాంగ్రెస్ అది. అవసరమైతే రేవంత్ రెడ్డి కన్నా నేనే సీనియర్ అని చెప్పుకునే రకం అది మధుసూదన్ రెడ్డి. కాబట్టి ఆయన ఓడు. మెగారెడ్డి పొంగులేటి మనిషి. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆయన ఏ చెట్టు కింద ఆ గొడుగు పడతాడు అంతే తప్ప ఇప్పుడు ఆ డేర్ స్టెప్ చేయడు. ఆయన అట్టే ఉంటాడు. ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ బీజేపీ అయిపోయింది, నెక్స్ట్ కాంగ్రెస్. మళ్ళీ ఇంకొక పొజిషన్ కూడా బాగాలేదు. రేవంత్ రెడ్డి పొజిషన్ కూడా బాగాలేదు కదా. రేవంత్ రెడ్డి బీజేపీ పోతే మళ్ళీ ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి బీజేపీ పోతాడంటే చెప్పలేం. అట్లా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. షాద్నగర్ ఎమ్మెల్యే కచ్చా కాంగ్రెస్, నారాయణపేట ఎమ్మెల్యే కచ్చా కాంగ్రెసు, మక్తల్ ఎమ్మెల్యే కచ్చా కాంగ్రెసు. ఎవరున్నారు? ఉమ్మడి మామనాడు జిల్లాలోనే రేవంత్ వెనుకపోయే వాళ్ళు ఎవరు లేరు. రాజేష్ను నార్కల్ ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెసే. కూచకుల దామోదరెడ్డి కాంగ్రెసే, తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు ఎమ్మెల్సీ అంటే అది వేరే విషయం. కానీ రేవంత్కి అంత అటాచ్ అయ్యేం లేడు. జడ్చర్ల ఎమ్మెల్యే కోమరెడ్డి మనిషి. కోమరెడ్డి అయితే గట్లే కాంగ్రెస్నే పడిచేస్తాడు తప్ప బీజేపీకి అయితే పోడు. ఇది 100%. ఇది ఏమి ఇచ్చినా చేయకుండా అట్లా నడుస్తా. ఆయన బండికి పెట్రోల్ ఉంటే చాలు నడుస్తూనే ఉంటుంది. డీజిల్ పెట్రోల్ ఉంటే ఆయన బండి పోతూనే ఉంటుంది. ఆయనకు ఎట్లా ఉంటుంది ఆ పెట్రోల్ డీజిల్. కాబట్టి మిగతా ఆయన పార్టీలు మారే ప్రసక్తి లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి నమ్మి అయితే పోడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలే పోడు. ఎవరు అసలు ఆయన ఎంబడున్న 17 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది నేనైతే లిస్ట్ అవుట్ చేసిన, ఎక్కడ దొరకలే నాకు. పోనీ పాలకుర్తి ఎమ్మెల్యే ఏమైనా పోవచ్చా అంటే ఏమో చెప్పలేం. పాలకుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏం కాదు. ప్లస్ రేవంత్ రెడ్డి ఏరుకోరి టికెట్ ఇచ్చిన ఆమెకు, కాబట్టి చెప్పలేం. పాలకుర్తి ఎమ్మెల్యే రేవంత్ వెనుక ఉన్నారేమో. నాయని రాజేంద్ర రెడ్డి లాంటి వాళ్ళైతే వాళ్ళు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి రాకముందు నుంచి వాళ్ళంతా కాంగ్రెస్. రేవంత్ మనుషులు కొంతమంది ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే ఉంటాడు సత్యం, ఆయనే తీసుకొచ్చిండు. ప్లస్ మానకొండూరు ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన కూడా వాళ్ళైతే రేవంత్ రెడ్డి మనుషులే. కానీ రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించి అది చేసిండు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంకా పోతారా పోరా, రేవంత్ రెడ్డి ఆ స్టేజ్కి వస్తే. ఎందుకంటే కాంగ్రెస్లో హైకమాండ్ ఆశిస్తున్నంత వరకే లీడర్, హైకమాండ్తో లింకులు తెగిపోయిన తర్వాత అవుట్. అయితే ఈయన రేవంత్ రెడ్డి లింకు తెగిపోయిందని నేను చెప్పను హైకమాండ్తో. బట్ మనిషి మాత్రమే ఉన్నాడు, మనసు లేదు. మనసు వేరే దగ్గర ఉంది. కాబట్టి కొంత మానసికంగా దూరం పెరిగింది హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య. మానసికంగా చాలా దూరం డిస్టెన్స్ పెరిగిపోయింది. కాబట్టి అంత ఈజీగా ఆయనను కొనసాగిస్తారని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన పోతే కాపాడుకోనికి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినారంటేనే ఏదో పెద్ద స్కెచ్ చేసారు వాళ్ళని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 17 మంది బ్లాక్ షీప్స్ ఎవరనేది హైకమాండ్ పసిగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండొచ్చు బహుశా. వాళ్ళు ఎవరని వాళ్ళని పిలిచి మాట్లాడాలన్నా, వాళ్ళని ఎవరికైనా అటాచ్ చేయాలన్నా, వాళ్ళని ఏం చేయాలి? 17 మందిని ఏంటంటే రేవంత్ రెడ్డిని ఒంటరి చేయాలి. సింపుల్. రేవంత్ రెడ్డిని ఒంటరి చేసేస్తే రేవంత్ రెడ్డి ఎడిపోయినా ఏం కాదు, దింపినా ఏం కాదు. ఆ సిచ్యువేషన్ తేవాలి అనేది హైకమాండ్ ప్రయత్నం లాగా కనిపిస్తుంది. అది సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, గవర్నమెంట్ అయిపోయిన దాకా ఉంటుందా తెలియదు. కానీ ఈ ఆపరేషన్ అయితే ఒకటి నడుస్తుందంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూద్దాం మనం కూడా ఈ 17 మంది ఎమ్మెల్యేలు ఎవరని వెతుకుదాం. హైకమాండ్ పిలిచి మాట్లాడుతూ చూసినా వాళ్ళే ఆ 17 మంది ఎమ్మెల్యేలు. మీనాక్షి నరసింహన్ గారు ఎవరైతే పిలిచి క్లోజ్గా మాట్లాడి వాళ్ళను అందరినీ కాంగ్రెస్కి అటాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నామే. కాంగ్రెసే గొప్ప, కాంగ్రెస్లో మనమంతా ఉన్నాం, కానీ మనం కాంగ్రెస్ కాదు అనే లైన్ను ఆమె అందరికి ఎక్కిస్తుంది. మీటింగ్లు పెట్టినప్పుడు లీడర్లకు అందరికి చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి లేకపోతే ఇంగో రెడ్డి వాళ్ళు కాదు కాంగ్రెస్ ఈజ్ ద కాంగ్రెస్ అంటే మనలో అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంతే అని కొద్దిగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి పార్టీకి సంబంధం లేకుండా పోయింది, ప్రభుత్వం కూడా ఆయనకు సంబంధం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంది, ఆయన చేతిలో ఏం లేదు. బట్ ఈ ఎమ్మెల్యేలు 17 మంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలో ఉన్నారేమో అనే ఒక అనుమానాలు అయితే ఏసీసీకి ఉన్నట్టు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమేమి స్కెచ్లు వేస్తారో. ఇది ప్రతిపక్షం అధికార పక్షం కాదు, అధికార పక్షంలో నడుస్తున్న జగడం ఇది. ఈ జగడం క్లైమాక్స్ ఏందో మనకు తెలియదు.
చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.